హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియోలోకి వెళ్ళే ముందర ఒక చిన్న రిక్వెస్ట్. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే మీకు డైలీ నోటిఫికేషన్స్ వస్తాయి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీరు చూడొచ్చు. అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కొంతమంది బెల్ ఐకాన్ ప్రెస్ చేయకుండా కూడా ఉండొచ్చు. వాళ్ళు పక్కనే బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఓకేనా? ఓకే, అయిపోయింది. ఇప్పుడు మనం వీడియో ఏం చేయబోతున్నాము అని అంటే బనానా తోటి అరటిపండు తోటి మనం మిల్క్ షేక్ చేసుకోబోతున్నాము. ఎలా చేయాలో చూపిస్తాను, వచ్చేయండి. మనకు కావాల్సిన పదార్థాలు: అరటిపళ్ళు, బాగా పండిపోయిన అరటిపళ్ళు ఒక 5 తీసుకున్నాను నేను. వెనిలా ఎసెన్స్ వచ్చేసి ఆప్షనల్, అంతే. యూస్ చేసుకోవాలనుకున్న వాళ్ళు యూస్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. ఒక చిన్న చెక్క, మనం మసాలాల్లో వేసుకుంటాం కదా అదే చెక్క, ఇంత మాత్రం వేసుకుంటే చాలు. అలాగే షుగర్. ఇప్పుడు దీన్ని పైన తోలు తీసేసి నేను కట్ చేసుకొని పెట్టుకుంటాను. నేను బనానాని ఇలాగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. బనానా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాను నేను. ఇందులోనే చెక్క కొద్దిగా. ఇవి వచ్చేసి చిల్డ్ మిల్క్, ఆల్రెడీ కాచి చల్లార్చుకొని నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. బాగా ఎక్కువ చల్లగా ఉన్నాయి ఆ పాలు. ఒక 1 కప్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే షుగర్ వచ్చేసి టేస్ట్కి సరిపడా వేసుకోండి. నేను ఒక 4 స్పూన్స్ వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు ఇది గ్రైండ్ అయిపోయింది కదా, ఇందులో ఐస్ క్యూబ్స్ వేసేసి ఇంకొకసారి తిప్పేసుకుందాం. మన మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. నేను జార్లో నుంచి గిన్నెలోకి మార్చేసుకున్నాను, వడకట్లేదు. మీకు ఒకవేళ థిక్గా ఉంది కొద్దిగా అనిపిస్తే కనుక కొంచెం నార్మల్ వాటర్, ఒక హాఫ్ టీ గ్లాస్ సైజుకి మీరు వాటర్ వేసుకోండి. నేను ఇప్పుడు గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. మన బనానా మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. ఇలాగా సర్వ్ చేసుకొని పెట్టుకున్నాను నేను చిల్లుగా. ఎందుకంటే ఆల్రెడీ మళ్ళీ ఇంకా సమ్మర్ వచ్చేస్తుంది కదా, ఫిబ్రవరి కూడా అయిపోయింది. అందుకని అది వేరే చాలామంది జ్యూసెస్ ఇలాంటివి కొంచెం అప్లోడ్ చేయండి అని చెప్పేసి అడిగున్నారు. వాళ్ళ రిక్వెస్ట్ మేర ఈరోజు బనానా మిల్క్ షేక్ చేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఈ రెసిపీని, ఈ మిల్క్ షేక్ని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలాగుంది అనేది నాకు అప్లోడ్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.